మనతో పాటు జనార్దన్ కూడా ఉన్నాడు, ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి జనార్దన్ అడిగి కూడా తెలుసుకున్నాము. జనార్దన్ చెప్పండి, ఇప్పుడు దాదాపు 10 రోజులు కావస్తా ఉన్నది అశోక్ సార్కు మద్దతు తెలపడానికి మాత్రమే వస్తుంది, కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం కూడా రావట్లేదు. ఏం చెప్తారు? ప్రభుత్వానికి చలనం ఏమి ఉండదు, చచ్చిపోయినా చలనం ఉండదు. ఇప్పటికే 8 మంది చనిపోయారు నిరుద్యోగులు. ఏమన్నా చలనం ఉందా? నోటిఫికేషన్ ఇచ్చిందా? సావుల మీద తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణ సావులతోటి కొలువులు వస్తాయి. ఆ సస్తే సావని అనేటటువంటిది ఉన్నది కాబట్టి ఎవరి సావులకు తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు. ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దు. ఉద్యోగాల గురించి అని ఇలాంటి ఆమర నిరాహార దీక్షలు కూడా చేయడం మంచిది కాదు. సార్ కూడా విరమించుకుంటే మంచిది. ఇప్పుడు పండుగలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులు కూడా ఎవరు లేరు. పండుగల కన్నా ముందు నోటిఫికేషన్లు రావట్లేదు, మీ ఖర్చులు భరించలేమని ఎప్పుడో నిరుద్యోగులు వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఇలాంటి సిచ్యువేషన్లో విరమించుకుంటే మంచిది. మనం బతికుండా చేసుకుంటున్నాయి కాబట్టి 10 రోజులు కాలేజీలో కూడా సెలవు ప్రకటించారు కాబట్టి విరమణ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. ఇప్పుడు జనాలు లేరు కదా, ఫస్ట్ నిరుద్యోగులే వెళ్ళిపోయారు. అందులో ఇంకా మామూలు కాలేజ్ వాళ్ళు వీళ్ళు అంతా ఎక్కడ లేవు. యూనివర్సిటీలకు హాలిడేసు, అన్ని హాలిడేసు, ఈ ప్రభుత్వ వర్షాలు, ఒక్క నుంచి దేవి నవరాత్రులు ఉత్సవాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు పానం మీద తెచ్చుకునేది? ఎందుకు ఉన్ని కాంగ్రెస్ మీద కొట్లాడదాం, వేరే తీరుగా కొట్లాడదాం, వీళ్ళ మీద వ్యతిరేకతను క్షేత్రస్థాయిలోకి తీసుకుపోదాం. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని ఏ విధంగా పొందబెడదాం ఆ విధంగా పొందబెడదాం. అది ఒకసారి ఏం చెప్పాడు నిరుద్యోగులకు అని దీక్ష స్టార్ట్ చేసే ముందు కానీ ఇప్పుడు నిన్న మొన్న కానీ మీకు కలిస్తే ఏం చెప్పాడు? ఏముంది, నోటిఫికేషన్ రావాలని అన్నాడు, అంతే. ఆ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చేటట్టు లేదు. ఎందుకు మరి ఇప్పుడు దీక్షలు కూడా చేస్తున్నా కూడా అక్కడికి వచ్చి లీడర్లు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక రేపు నెక్స్ట్ మంత్ శుభవార్త చెప్తాము, ఇక్కడ లైబ్రరీకి వచ్చి శుభవార్త చెప్తామని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ చనగాని చేతగాని దయాకరు, ఈ రియాజు వాళ్ళు వీళ్ళు ఇవాళ రేపు అన్నబట్టికే ఈ పోరగాళ్ళ పరిస్థితి ఇట్లయింది. ఆ చనగాని దయాకర్ షదల్ను దులుపండి, ఆ రియాజును పినాయిల్ వేసి కడిగితే అప్పుడు ఏమైనా నోటిఫికేషన్లు వస్తాయి. ఎందుకంటే వీళ్ళే కదా ఇన్ని రోజులు అన్నది, నిరుద్యోగులు వీళ్ళని ఉరికిస్తే మంచిదని మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అయితే బస్సు యాత్ర కూడా చేపడతామని అన్నారు కదా, సో ఈ దీక్ష కంటే ముందు బస్సు యాత్ర కూడా చేపడతామని ఇది ఎందుకు చేపట్టారు? మనకి సరిగ్గా చెప్తే ఏమన్నాడు బస్సు యాత్ర? ఇది బస్సు యాత్ర కాదు, జిల్లాల పర్యటనలు చేసి అంతటా చేద్దామని అనుకున్నాము. అది కొంతమంది నిరుద్యోగులు అందరం కలిసి ఏదైనా ఆ డిస్కషన్ ఇప్పుడు వర్షాలు కదా, ఇప్పుడు ఒక జిల్లా పోతాం వర్షం వస్తాయి, వరదలు వస్తాయి, ఏమైతే తర్వాత ఏదైనా వెహికల్ అది ఇదైతే జరగరాంది జరిగితే మనకు ప్రకృతి కూడా సహకరించాలి కదా. ఇలాంటి పరిస్థితులలో రోజు వాతావరణ శాఖ చూస్తున్నాం. ఇప్పుడే ఉన్నాం, కొద్దిగా దూరం పోయేసరికి కొట్టుకొని పోతుంది హైదరాబాద్లో. ఏదైనా జరగరాని జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకి ఎట్లా ఫీల్ అవుతారు. అందుకనే ఈ పరిస్థితి అంతా మంచిగా అయినాక కార్తీక మాసంలో అప్పుడు చేస్తే అప్పుడు ఏంటంటే వర్షాలు పోతాయి కాబట్టి అప్పుడు చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు విరమణ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేయబోతున్నారు? అదే చూసి ఆలోచించాలి కదా, ఉట్టిగానే కాదు కదా, ఏకిన తీసుకునేది కదా, ఒక్కరిదిద్దరిది కాదు కదా. సమిష్టి కాజు కొరకు సమిష్టి నిర్ణయాలు ఉంటే మంచిది.